ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ గురు గణేష శారదాంబాజీ నమో నమ. అందరికీ నమస్కారం. పూర్వం దక్షయజ్ఞంలో అవమానింపబడి సతీదేవి ప్రాణత్యాగం చేసి చితగ్నిలో దహింపబడింది. జగత్కు ఈశ్వరుడు, జగదీశ్వరుడైన పరమేశ్వరుడు సతీదేవి కాలిన దేహాన్ని భుజం మీద వేసుకొని ఉన్మత్తుడై తిరుగుతున్నాడు. ఆ సమయంలో లోకాలన్నీ స్తంభింపబడ్డాయి. అప్పుడు మహావిష్ణువు చేసేది లేక తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా ఖండించారు. ఆ సతీదేవి శరీర భాగాలు భూలోకంలో 105 చోట్ల పడ్డాయి. ఈ 105 భాగాలు కూడా 50 పీఠ రూపాలుగా, దేవాలయాలుగా, అమ్మవారి శక్తి రూపాలుగా, శక్తి దేవాలయాలుగా మారాయి. ముఖ్యమైన భాగాలు 18 చోట్ల పడ్డాయి. ఆ 18 అష్టాదశ పీఠాలు అయ్యాయి. ఆ తర్వాత సతీదేవి హిమవంతునికి, మేనకాదేవికి కుమార్తెగా పార్వతీదేవిగా పుట్టింది. పరమేశ్వరుడు యజ్ఞేశ్వరుడు, దానికి తోడు అగ్నిని నేత్రంగా ఉన్నవాడు, ఇంకా విశేషంగా కంఠంలో విషాన్ని దాచినవాడు. అలాగే పార్వతీదేవి చితగ్నిగుండ సంభూత. వీరిరువురు నివాసం ఉండేది మామగారైన హిమవంతుని దగ్గర. ఇన్ని అగ్నులకు హిమోత్పర్వతం ఏంటవుతుంది? కరిగిపోతుంది. అందుకు మామగారైనటువంటి హిమవంతునికి ఇబ్బంది కలగకూడదని పరమేశ్వరుడు తల మీద గంగను, చంద్రుడిని ధరించారు. అమ్మవారికి కూడా 3వ నేత్రం ఉన్నది. అందుకు ఆవిడేం చేసింది? ఆవిడ కూడా చంద్రుడిని ధరించింది. దానివల్ల కొంత చల్లగా హిమవత్పర్వతం కరగకుండా ఉన్నది. దానితో హిమవంతుడు మనస్సు కొంత కుదుట పడింది. అమ్మవారు పార్వతీదేవితో పరమేశ్వరునికి కొన్ని సమయాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతుండేవి. ఏమిటయ్యా ఇబ్బందులు అంటే, భృంగిరిటి అనే మహర్షి పరమేశ్వరుని దర్శనార్థమై వచ్చి పార్వతీదేవిని విడిచిపెట్టి పరమేశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. పార్వతీదేవికి నమస్కారం కూడా చేయలేదు. అందుకు పార్వతీదేవి అలిగి భూలోకంలో గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకుంది. అక్కడ తపస్సు చేసుకుంటున్న అమ్మవారికి పరమేశ్వరుడు వెళ్ళి లాలించి బుజ్జగించి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చి తిరిగి కైలాస పర్వతానికి తీసుకుని వచ్చారు. అలాగే దేవతలు ఎప్పుడైనా ప్రార్థించే సమయంలో రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగేటప్పుడు శుంభుల్ని, మహిషాసురుణ్ణి, చండముండుల్ని, రక్తబీజుల్ని సంహారం చేసేటప్పుడు అమ్మవారు దేవతల సహకారంగా ఆవిడ నవదుర్గా రూపాలలో బయలుదేరి వెళ్ళి వారందరినీ సంహరించేది. అలాంటి సమయంలోనే కొన్ని ఆవేశ అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాలు ఎత్తినప్పుడు అమ్మవారిని శాంతింపచేయడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు మళ్ళా పరమేశ్వరుడు ఏం చేసేవాడు? పరకాయ ప్రవేశం చేసి వాహనంగా మారి పార్వతీదేవిని శాంతింపజేసి కైలాస పర్వతానికి తీసుకుని వచ్చేవారు. అలాగే పరమేశ్వరునితో కూడా అమ్మవారికి తిప్పలు తప్పలేదు. భూలోకంలో ఒక సమయంలోని గజాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుని మెప్పించి తన గర్భంలోని పరమేశ్వరుని లింగరూపంలో దాచుకున్నారు. పరమేశ్వరుడు ఎన్నాళ్ళైనా కైలాస పర్వతానికి రాలేదు. అప్పుడు విష్ణుమూర్తి వారిని, బ్రహ్మదేవుని, నందీశ్వరుని అమ్మవారు పంపించి గజాసురుని సంహరింపజేసి పరమేశ్వరుని తిరిగి కైలాస పర్వతానికి రప్పించింది. మరో సందర్భంలోనే రావణ బ్రహ్మ పరమేశ్వరుని మెప్పించి ఆత్మలింగం సంపాదించి ఆ ఆత్మలింగంతో లంకాపట్నానికి తీసుకుపోతున్నాడు. అలాగ లంకాపట్నంలో కానీ స్థిరమైపోతే మరి కైలాస పర్వతానికి రావడానికి ఎటువంటి పరిస్థితుల్లోనే అవకాశం లేదు. అప్పుడు అమ్మవారు వినాయకుడిని పంపించి ఆత్మలింగాన్ని భూకైలాస వద్ద స్థాపితం చేసి పరమేశ్వరుని కైలాస పర్వతానికి చేరుకునేలా చేసింది.
ఈ పురాణ గాథల ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటయ్యా అంటే, భార్యకి భర్త, భర్తకి భార్య బాసటగా అండగా నిలిచినప్పుడే సంసారం పూలబాటగా విరాజిల్లుతుంది. స్వస్తి. నమస్కారం.